చిన్ని సీతాఫలం చూడండి. ఇంకా రకరకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. ఇంకా మా బాబు చూడండి ఎలా పట్టుకొని వెళ్తున్నాడో. వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. ఎప్పటి నుంచో మా తోట మీకు చూపెడదాం అనుకున్నాము. అయితే మొదట్లో మేము ఇలా చెట్లు పెట్టాక చుట్టూ ఇలా జాలులు పెట్టాము. కొన్ని జాలి, కొన్ని ఇలా గ్రీన్ నెట్ పెట్టేశాము. మా సొంతంగా ఇదంతా మేమే చేసుకున్నాము. అయితే మా పిల్లలు కూడా వచ్చారు చూడండి. మా చిన్న బాబు, పెద్ద బాబు. మార్నింగ్ వచ్చేసాము. టిఫిన్ తీసుకొని వచ్చేసి తిని ఇది మొదలు పెట్టే వాళ్ళము. ఎందుకంటే కొంచెం ఎండకి కష్టం కదా అని చెప్పి ఎర్లీ మార్నింగే ఇలా టిఫిన్ తీసుకొని అక్కడ చాప వేసుకొని తినేసి ఇది మొదలు పెట్టేశాము. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. అలా లోపల చెట్లు పెట్టాను చూడండి. తర్వాత ఇలా చుట్టూ జాలి వేసుకున్నాము. బాగా మేకలు బాగా వచ్చాయి. చుట్టూ ఇలా పత్తి వేసేవాళ్ళము. ఈ పత్తి అయిపోయింది కదా, అయిపోయాక మేకలు అవి ఇవి బాగా వచ్చాయి. సో దానికోసమనే ఇలా జాలి ఇలా చేసుకున్నాము. ఇవాల్టి వీడియో అయితే ఇప్పుడు రీసెంట్గా చెట్ల గురించి మీకు అందులో ఏమేమి చెట్లు పెట్టాము అని చూపెట్టడానికి. అయితే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి ఒకసారి. మా వాడు చూసారా పనిముట్లను ఎలా పట్టుకొని వెళ్తున్నాడో. వాడికి బాగా నచ్చినాయి అవి. పత్తి వేయడానికి అని చెప్పి దున్నిపించారు అదంతా చుట్టూ. ఓన్లీ కొంచెం ప్లేస్లోనే చెట్లు పెట్టాము. ఇదంతా పత్తికే. మా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. బీరకాయ చెట్లు పెట్టినాం. ఇవి బీరా, ఇవి దోస, ఇవి దోసకాయ. మనం పెట్టిన అన్ని మొలిచినట్టున్నాయి కదా. ఇవి మా ఆవిడ పెట్టినుండే అన్ని. మీ ఆవిడ ఎవరు? నేను కదా. నువ్వే కానీ ఇక మా ఆవిడ అనాల్సి వచ్చింది. అవి దోసకాయ, ఇవి బీరకాయ, ఇవి వానపకాయ. ఈ గడ్డి అంతా తీయాలి ఇప్పుడు. ఇవి తీయడానికే వచ్చినాం గడ్డి అంతా. ఇక మొన్న పొప్పటి చెట్టు పెట్టినాం చిన్నది. ఈ పెద్ద పొప్పటి చెట్టు. ఇది మంచిగా గుబురుగా మంచిగా ప్రతి విత్తనం పోకుండా మంచిగా అన్నీ మొలిచినాయి. మా పిల్ల చేతు మంచిది, అందుకే ఇవన్నీ మొలిచినాయి. మంచిగా నవ్వుతుంది పిల్ల అనగానే. అయ్యో అక్కడ చెట్లు, పొప్పటి చెట్లు పెట్టినాం. అవి ఇవే ఇంటికాడ నుంచి కుండలే తెచ్చినాయి. ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ ఆ నుంచి దాకా. ఈ వాటర్ ఆపిల్ అండ్ రెడ్ అండ్ వైట్. ఒకటి రెడ్, ఒకటి వైట్. ఇది రెడ్, అది వైట్. ఇవి టమాటా చెట్లు. పూత వచ్చింది. ఈ కొంచెం కూడా లెవ్విటి కూడా మందేయలేదు. ఓన్లీ ఎరువుతోనే వండుతాయి. ఫుల్ ఆర్గానిక్. ఈ జామ, ఈ చిన్న మొక్కలు రెడ్ బెండ. ఇవి రెడ్ బెండ అండి. ఇవి జామకాయలు, జామ చెట్టు. దీనికి ఒక 10 కాయలు దాకా వచ్చాయి చూడండి. ఇగో మళ్ళీ పూత వస్తుంది. ఎంత చిన్న చెట్టుకు మళ్ళీ పూత వస్తుంది. చిన్న పూత అండి. ఇది లీచీ చెట్టు. ఇక్కడ మనకాడ పండుద్దో లేదో చూడాలి, ట్రై చేస్తున్నాం. మనకాడ పండుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పెట్టి 8 months అవుతుంది అంతే. లీచీ ఇది చిన్న చెర్రీ చెట్టు అండి. ఈ ఫ్రూట్స్ ఎలా వస్తాయో నేను కూడా ఫస్ట్ టైం. ఇది అవకాడో బాగా కాస్ట్లీ చెట్టు, కాస్ట్లీ ఫ్రూట్. 8 months అవుతుంది ఇది కూడా పెట్టి. గ్రోత్ అయితే బాగుంది. ఇట్లా గ్రోత్ బాగా వస్తుంది. అంటే ఎరువు వాడితే ఎక్కువ వస్తుండే కావచ్చు, కానీ మేము కెమికల్స్ వాడితే ఎక్కువ వస్తుండే కావచ్చు, కానీ ఓన్లీ ఎరువుతోనే కాబట్టి కొంచెం స్లో గ్రోతింగ్ ఉంటుంది. ఎరువు అంటే బాగా మనం మేకెరువు వేస్తాం కదా ఇంట్లో. వెజిటేబుల్ వేస్ట్, ఆవు పేడ నీళ్ళల్లో కలిపి వేస్తాం. ఇది జీడి మామిడి. మన కాజు అంటారు కదా, ఓకే, కాజు వస్తుంది చూస్తుంది అనేది. కొంచెం ఈ పనస చెట్టు,
ఇగురైతే బాగా వస్తుంది, మంచిగానే ఎనుకుంటుంది. పనస చెట్టు, ఈ దానిమ్మ మళ్ళీ మట్టి పోస్తే ఈ దానిమ్మ మంచిగా వచ్చింది గ్రోత్, మంచిగా వచ్చింది. నేను మంచిగా తర్వాత మళ్ళీ ఏర్ల కాడ మొత్తం మంచిగా ఇట్లా జరిగినట్టు చేస్తే బాగా వస్తుంది. మన ఇది సపోటా, పాల సపోటా కదా, ఇప్పుడే చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నట్టున్నాయి, పూత వచ్చింది, స్టార్ట్ అయింది. ఓకే, చెట్టు పెరగలేదు కానీ మరి ఉంచన్నా చూడాలి. కాయల్ని తీసేస్తేనే గ్రోత్ వస్తుంది కావచ్చు. అట్లేం లేదు, బాగా వస్తుంది. ఇది బగారాకు. ఈ 2 చెట్లు ఉన్నాయి, మంచిగా ఎనుకున్నాడు అయితే బాగా ఎనుకున్నాయి. ఇక్కడ అవును ఇక్కడ 2 చెట్లు పెట్టాను, మంచిగా ఎనుకున్నాడు బాగుంది. ఇది మామిడి పూత స్టార్ట్ అయింది అనుకుంటా, ఇది అదే అనుకుంటా పూత ఇప్పుడే చూడాలి. ఇది రామాఫలం, దీని రామాఫలం. ఇది జస్ట్ 15 days అవుతుంది కదా చెట్టు పెట్టి, పెట్టినాము. చూడాలి ఎట్లుంటుందో. లక్ష్మణ ఫలం మంచిదంట క్యాన్సర్ పేషెంట్స్ కి. చిన్న చెట్టు ఇచ్చారు, చూద్దాం. కొంచెం పెద్ద తీసుకుంటే అయిపోతుంది చెట్టు. అది లక్ష్మణ ఫలం, అది స్వీట్ లెమన్. ఆ లెమన్ ఇది లెమన్, ఇది మొన్న పెట్టినాం. ఇది మన గంగరేం చెట్టు. ఓకే, గంగరేం చెట్టు ఇది 8 నెలల కాపు వస్తుందని అన్నారు ఇచ్చేటప్పుడు. చూడాలి. ఇట్లా బూజు పడితే తీసేస్తూ ఉండాలి. కాదు ఇక మా ఇంట్లో వేస్టేజ్ ఎరువు అంతా ఇది ఒక గుంట తవ్వినాం. వేస్టేజ్ ఎరువు అంతా తీసుకొచ్చుకుంటా నేను లేస్తూ ఉంటా రోజు. ఓకే, మా పిల్లను ఒక డబ్బాలు వేయమని తీసుకొచ్చి రోజు నేను లేస్తూ ఉంటా. ఇది బాదం, ఇది నేను వీడియోస్లో పెట్టిన బాదం. ఇంట్లోనే చేసినాం మేము, ఇది ఇంట్లో చిన్న చిన్న బాదం తీసుకుని పెట్టేసి చేసినాం. ఇది బాదం చెట్టు, ఇక్కడ పెట్టినాక కూడా కొంచెం మేనుకుంది. ఇది చాక్లెట్ చెట్టు, కోకో ఫీట్ అంటారు దీన్ని. ఆల్రెడీ ఎగురు వచ్చింది ఇక్కడ కూడా. నేను పెట్టినాక ఎనుకుంటుందో ఎనుకో అని భయపడ్డాం, ఎగురు వచ్చింది. ఇది సీడ్స్ నుంచి చేసాం మేము. ఇది మేము వైజాగ్ వెళ్ళినప్పుడు కోకో సీడ్ తీసుకొని వచ్చాము. అది తెచ్చాక చాలా సీడ్స్ పెడితే ఇది ఒక్కటి మాత్రమే మిగిలింది. చూడాలి. ఇది మామిడి చెట్టు, అది ఉసిరి. ఇది మన ఉసిరి, అది చిన్న ఉసిరి. ఇది మల్బేరీ. మొన్నదాకా పండ్లు వచ్చినాయి, ఇప్పుడు కొన్ని ఉన్నాయి. మల్బేరీ, ఇది కూడా మల్బేరీ చెట్టే. మల్బేరీ చెట్టు షుగర్ పేషెంట్స్కి మంచిదంట, స్వీట్గా ఉన్నా కూడా షుగర్ పేషెంట్స్కి మంచిదంట ఫ్రూట్. ఇది ఫలం లక్ష్మణ ఫలం చూసారు కదా, ఇది సీతాఫలం. అదేంటి పూత ఉన్న చిన్న కాయ వచ్చింది చూడండి, సీతాఫలం. ఇది అంజీరు, ఇది అంజీరా చెట్టు. అంజీరా, చిన్న అంజీరా మొలకలు వచ్చాయి చూడండి. వాటర్ ఎందుకురా? అయ్యో, ఇది అంజీరా చెట్టు, చిన్న అంజీరా. ఇప్పుడే అంజీరాలు స్టార్ట్ అయినాయి. ఎక్కడన్నా నెమలీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది స్టార్ ఫ్రూట్స్, స్టార్ ఫ్రూట్ చెట్టు. ఇది దగ్గర 8 months నుంచి 1 month 8 months, కొన్ని ఏమో 1 month, కొన్ని 8 months అవుతుంది పెట్టి. చూడాలి ఎట్లుంటుందో. ఓన్లీ ఆర్గానిక్, అంటే ఎరువులు వాడుడే తప్ప మందులు వాడడం అనేది ఏం లేదు. ఇవి వేరే పొలం నుంచి వాటర్ అన్నీ మొత్తం ఆయనకు వాటర్ ఎక్కువ అయినట్టున్నాయి. పక్క పొలంలో వాటర్ ఎక్కువైపోయి అలా విడిచిపెట్టారండి. మా పొలంలోకి, మా తోటలోకి వచ్చేసాయి వాటర్ అన్నీ. అయితే మెయిన్గా పాలకూర సీడ్స్ను, కొత్తిమీర సీడ్స్ పెట్టడానికైతే వచ్చాము. అయితే వచ్చాక మీకు ఒకసారి ఈ తోట గురించి చూపెడదామని చూపెడుతున్నాము.
మా వారు అలా తవ్వేస్తున్నారు ఆ సీడ్స్ పెట్టడానికి అని చెప్పి. మా వాడు వాటర్ అక్కడ నుంచి తీసుకొస్తున్నాడు. టోటల్గా అయితే ఇలా మంచిగా తవ్వేసి ఆ సీడ్స్ పెట్టేస్తే అయిపోతుంది. వీటి పక్కకే ఇటు టమాటా చెట్లు అటు బెండకాయ చెట్లు పెట్టాము. గోంగూర చెట్లు కూడా పెడదామని అయితే పెట్టాము దీని ఎండింగ్లోనే. మా బాబు కూడా నేను ఒకసారి ట్రై చేస్తా అని ట్రై చేశాడు. వానికి కొంచెం కష్టంగా ఉన్నా కానీ ట్రై చేశాడు, మంచిగానే తవ్వాడు. వాడు తవ్వాక ప్రతి పనిలో కూడా నేను చేస్తానని అయితే ముందరికి వచ్చాడు. అందుకే పిల్లల్ని తీసుకొని వచ్చేది. వస్తుందారా పిల్లలకు ఎక్సర్సైజ్లని గేమ్స్ అని బయటకెటు పంపించడం కంటే ఇలా ఒక తోటలోకి తీసుకెళ్తే ఇలా తవ్వడంలో, విత్తనాలు పెట్టడంలో, సీడ్స్ ఏంటి, వాటి గురించి, అవి ఎలా పెరుగుతాయి, ఎరువుని ఎలా తయారు చేస్తారు, మనకు చిన్నప్పుడు లెసన్స్లో ఉండేది కాంపోస్ట్ ఎలా ఎరువు తయారు చేస్తారు అని. వాటి గురించి చెప్తే వాళ్ళకు చాలా వరకు అర్థమవుతుంది. సమ్మర్ హాలిడేస్లో ఇలా పిల్లల్ని ఇలాంటి ప్లేస్లకు తీసుకెళ్ళి వాళ్ళకి చూపెడితే సరిపోతుంది. మార్నింగ్ అయినా ఈవినింగ్ టైంలోనైనా తీసుకెళ్ళాలి. అయితే ఇవి చూడండి పాలకూర సీడ్స్. ఈ సీడ్స్ పెట్టినప్పుడు ఒకటి గమనించాలి, మనం ఇంట్లో తొట్టిల్లో పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ సీడ్స్ ఎంత చిన్నగా ఉన్నాయో చూసారు కదా, ఆ సైజ్కి 3 times ఎక్కువ, అంటే 3 రెట్లు ఎక్కువ లోతు అన్నట్టు. అంత చిన్నగా ఉంది దానికంటే ఒక 3 times ఎక్కువ లోతు కొంచెమే అలా తీసి ఇలా సీడ్స్ని వేసేయాలండి. దాని మీదకి వెళ్ళి మట్టిని వేసేయాలి. అయితే ఇక్కడ మన భూమిలో పెడుతున్నాం కాబట్టి ఇలా సీడ్స్ని వేసాము, వేసి దాని మీదకి వెళ్ళి మట్టిని వేసాము, అంతే సరిపోతుంది. మీరు తొట్టిల్లో పెట్టుకుంటే మాత్రం ఏ సీడ్ అయినా పర్లేదు 3 times ఎక్కువ మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ లోతుంటే సీడ్ అనేది బయటకు రావడానికి ఇంకెక్కువ కష్టపడాలి, లేట్ అవుతుంది, కొన్ని రాలేకపోతాయి. కొత్తిమీరలు అయినా సేమ్ అంతే. అయితే కొత్తిమీరలు వేసేటప్పుడు మాత్రం ఒకటి గమనించాలి, కొత్తిమీరలు మనం డైరెక్ట్గా చల్లకుండా ఫ్రెష్గా ఉండేటివి తీసుకోవాలి. అండ్ మళ్ళీ ఆ కొత్తిమీరలు వేసేటప్పుడు వాటిని క్రష్ చేసుకోవాలి. ఒక్క కొత్తిమీర ఉంటుంది కదా, అందులో 2 విత్తనాలు ఉంటాయి. సో మనం వాటిని డైరెక్ట్గా వేసుకోవడం కంటే అలా క్రష్ చేసి 2 విత్తనాలుగా తీసుకొని ఇలా చల్లేస్తే సరిపోతుంది. అది మా సంపండి, అక్కడ నుంచి వాటర్ తీసుకొని వస్తున్నాడు మా బాబు. అంటే కొన్నే వాటర్ కావాలి కదా, మళ్ళీ పైప్ ఆన్ చేయడం అవన్నీ ఎందుకని ఇలా సీడ్స్ వేసాక మీదికెళ్ళిట వాటర్ చల్లుతున్నాము. మా వాడు ప్రతి పనిలో వాడు చేస్తా అని చెప్పి ముందడికి వస్తున్నాడు. చూడండి ఇలా వేసాము, తర్వాత ఇలా వాటర్ చల్లేస్తున్నాము. నెక్స్ట్ కొత్తిమీరలు కూడా వేసాము చూడండి. అలా 2 బద్దలుగా అవి నాక మాత్రమే ఆ సీడ్స్ తీసుకోవాలి. ఇందులో ఎన్ని వస్తాయో నాకు తెలియదు కానీ పాలకూర అయితే ఒక 1 week టైం పడుతుందంట, అంటే కొంచెం రావడానికి. కొత్తిమీరకైతే మినిమం 1 week నుంచి 10 days టైం పడుతుందంట అది రావడానికి. చూడాలి అసలు వస్తాయా లేవా అని. అప్డేట్ మాత్రం కంపల్సరీ పెడతాను, వాటి ఎలా వస్తున్నాయి. ఇంట్లో మందమే వేసుకున్నాం మేము, బయటకు అని కాదు. ఇప్పటి వరకు అయితే ఇదంతా మా తోట వివరాలండి. ఇంకా ఫ్యూచర్లో చెట్లు పెట్టాలనుకుంటున్నాము, కొబ్బరి చెట్లు తీసుకురావాలని చూస్తున్నాము. టోటల్గా చుట్టూ కొబ్బరి చెట్లు పెట్టాలని ఆలోచిస్తున్నాము. ఎలా పెడితే బాగుంటుంది అయితే, కొబ్బరి చెట్లు కొన్ని సంవత్సరాల చెట్లు పెట్టుకుంటే తొందరగా ఫ్రూట్స్ వస్తాయని అంటున్నారు. అది నర్సరీలో వెళ్ళి అడిగి తెలుసుకోవాలి. తెలుసుకున్నాక మీకు అప్డేట్ ఇస్తాను ఎలా పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి. మేమైతే ఇప్పటివరకు అయితే ఇదంతా టోటల్గా చేసాము. నా వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా బాబు వర్క్, దాన్ని కడగాలని చెప్పి ఆ 2 మాత్రం వాణివంట. చూడడానికి క్యూట్గా చిన్నగా ఉన్నాయి కదా, వాటిని వాడే క్లీన్ చేస్తారంట, వాడే తీసుకొని వస్తారంట. సో వాడే చేస్తున్నాడు, కానీ సరిగ్గా అవ్వలేదు వానితోటి. తర్వాత వాళ్ళ పప్ప తీసుకున్నాడు, వాళ్ళ పప్ప తీసుకుని ఇద్దరు వాష్ చేసుకొని వెళ్ళిపోయాము ఇంటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.